ఈ కళ్యాణ మండపం దయచేసి స్టాండ్ లాక్ చేయాలి. వేదికలో ఉన్న స్టాండ్ లాక్ చేయాలి. भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी దయచేసి కార్పొరేటర్స్ అదేవిధంగా ఈరోజు కొద్దిగా పైన రెండు వాళ్ళు కూడా వెనకాల కూర్చుంటే బాగుంటుంది. ఈనాటి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కార్యకర్తల కృతజ్ఞత సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి నిజామాబాద్ అర్బన్ నుండి అసెంబ్లీలో అడుగుపెట్టిన మన అర్బన్ శాసనసభ్యులు పెద్దలు శ్రీ దర్బార్ సూర్యగుప్త గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారథి పెద్దలు శ్రీ బసవ లక్ష్మీనరసయ్య గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెద్దలు శ్రీ పల్లి గంగారెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ గారికి,
కుసాపు శంకర్ గారికి, అదేవిధంగా స్వామి యాదవ్ గారికి, పండురామ్ గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి, కైసర్ గారికి, మెట్టు విజయ్ గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు సుక్క మధు గారికి, పుట్ట వీరేందర్ గారికి, కెప్టెన్ రాజు గారికి, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నా తోటి సహచర కార్యకర్తలకు, మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభలో ఇంకా మిగతా కార్పొరేటర్స్ ఎవరున్నా వేదిక మీదకి రావాలి, ఎందుకంటే కనబడలేదు గుంపులో. అదేవిధంగా మోర్చా జిల్లా అధ్యక్షులు ఎవరున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు. ఈరోజు మనం విజయోత్సవంతో మన శాసనసభ్యులు కృతజ్ఞత సభ పేరు మీద ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామంటే మనం కష్టపడడానికి ఫలితం ఈరోజు మనం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో చూశామనేది ఈరోజు నిజంగా మన కార్యకర్తలందరూ కూడా ఈరోజు గొప్పగా చెప్పుకోలేదు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కన్నా ఒక విభిన్నమైన నియోజకవర్గం అర్బన్ నియోజకవర్గం. ఎక్కడైనా కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నాయకుల పనితీరులో పనిచేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం విభిన్నంగా ఒక వర్గానికి సంబంధించిన ఓట్లు అత్యధిక సంఖ్యలో ఉండడంతో ఇక్కడ మనం గెలుపుకు దగ్గర ఉన్నట్టు కనిపించిన మనము దగ్గర దాకా వెళ్తామా లేదా అనేది చాలా మంది విమర్శకులు విమర్శిస్తాం. కానీ ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఒక కార్యకర్తల బలం ఎలా ఉన్నది, కార్యకర్తల అందరం కూడా యూనిటీగా పనిచేస్తే ఎటువంటి నియోజకవర్గమైన ఇక్కడ మనం గెలిచి తిరుగుతామనే ఒక సందేశాన్ని ఈరోజు మనం రాష్ట్రంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో వచ్చాం. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఈరోజు మనం గెలుపొందినామంటే మనం మన అభ్యర్థి ధర్మాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఇక్కడ లోకల్ క్యాండిడేట్ గా అందరికీ సుపరిచితుడు, అందరితో పరిచయాలు ఉన్నవి. ఎక్కడ కూడా స్వార్థం లేకుండా గత 30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ సేవ చేస్తూ ఈరోజు అనేక దశాబ్ద కాలం నుంచి ఈరోజు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కొనసాగుతాం. మనం ఆయన గురించి చెప్తా ఉంటే వ్యాపారస్తులుగా ఏ విధంగా ఈరోజు సక్సెస్ నిర్వచనం చెప్పగలుగుతామో అదే విధంగా ఆయన ఈరోజు రాజకీయాలలో కూడా ఈరోజు విజయానికి సక్సెస్ నిర్వచనం అనేది ఈరోజు రుజువైంది. ఎక్కడ కూడా వెంటనే వేయకుండా ఎంతో మంది విమర్శించినా కానీ ఈరోజు తన విశ్వ హిందూ పరిషత్లో ఒక కార్యకర్తగా మొదలుపెట్టి ఈరోజు తనకు తోచినంత సాయం నిరుపేద ప్రజలకు చేసుకుంటా అర్బన్ నియోజకవర్గ ప్రజలకు నేను అండగా ఉంటా, నా వంతు సహాయం చేస్తా, ఎక్కడ ఆపదలో ఉన్నా ఈరోజు ధార్మిక కార్యక్రమాలు కానీ ధర్మం గురించి కానీ హిందుత్వం పైన ఎవరు దాడి చేసినా వాటిని వ్యతిరేకంగానే నిలబడతారని చెప్పేసి ఈరోజు గత 30 సంవత్సరాలుగా ఒక నాయకుడిగా నిలబడి ముందుకెళ్తా ఉంటే ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఎదురైనా కానీ కేవలం నిరుపేద ప్రజలకు అండగా నిలవడంలో నేను ముందుంటా. దాని తర్వాత ఏమైనా కానీ నేను దానిపైన విమర్శలు వచ్చినా నేను స్వీకరిస్తానని ముందుకెళ్ళి ఈరోజు 30 సంవత్సరాల తర్వాత ఈరోజు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందాలంటే నిజంగా తన కష్టానికి ఈరోజు ఫలితం దొరికిందని అనుకోవచ్చు. ఈరోజు భారతీయ జనతా పార్టీ చూస్తా ఉంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో మనం 28 స్థానాలు కార్పొరేటర్గా గెలుస్తాం. కానీ ఇక్కడ మేయర్ స్థానం కొద్ది మెజారిటీతో మనం కోల్పోలేదు. రాబోయే రోజుల్లో మనకు ఇక్కడ 2 లక్ష్యాలు ఉన్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అంతేకాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మనం కార్పొరేటర్లు అందరినీ కూడా మన ఎన్నికల్లో గెలిపించుకొని మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే దిశగా మనం అందరం కూడా కార్యకర్తలు ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుతాను. ఎందుకంటే ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు 2 సీట్లు 2 ఎంపీ సీట్లు
గుర్తుంచుకొని రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు మన అర్బన్ నియోజకవర్గంలో ధర్మాల్ సూర్యనారాయణ నాయకత్వాన్ని బలపరుస్తూ మళ్ళా మనకు నలుగురు భారతీయ జనతా పార్టీలో చేరారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో వారి నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికలు కానీ ఈరోజు కార్పొరేషన్ ఎన్నికలు కానీ మనం ముందుకు వెళ్తూ మనం కలిగించడం జరిగింది. మనం చూస్తూ ఉంటే దాదాపు 1,80,000 ఓట్లలో ఈరోజు 75,000 పైన ఓట్లు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా బీజేపీకి మెజార్టీ రాని విధంగా 15,000 పైన మెజార్టీతో ఈరోజు గెలిచామంటే నిజంగా ఈరోజు మనం చాలా గర్వించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో కూడా మనం ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కేంద్రంలో ఏ విధంగా అయితే అవినీతి లేని పరిపాలన కొనసాగుతుందో ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఇక నియోజకవర్గంలో మన అర్బన్కి చాటి అనే నాయకుడు ఈరోజు మనం అర్బన్ శాసనసభ్యులుగా గెలిపించుకున్నాం. కాబట్టి ప్రజలందరినీ కూడా మనం ముందు ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఈరోజు కార్పొరేషన్ కూడా కైవసం చేసుకుని ఒక మంచి సుపరిపాలన ఇచ్చే విధంగా నిజామాబాద్ అర్బన్ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మనం తీర్చిదిద్దుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్. సభపడ్డారు అందరూ సార్ జై శ్రీరామ్ అన్నారు. ఎలక్షన్లలో ఆ పదం చెప్పి మనం ముందడుగేసినాం, ఇలా సక్సెస్ అయినాం. ఈరోజు నిజామాబాద్లో నిర్వహిస్తున్న కృతజ్ఞత సమావేశానికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ధన్పాల్ సూరన్న గెలుపులో ప్రధానంగా పాత్ర వహించింది కార్యకర్తలు. ఆ కార్యకర్తలకు నా తరఫున మనస్ఫూర్తి ఈరోజు ఎమ్మెల్యేగా కాషాయానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి గెలవడం అంటే వాస్తవంగా తను పర్సనల్గా తన ఆరోగ్యాన్ని కోల్పోతాడు, ఆర్థికంగా నష్టపోతాడు. ఇది నిజం. భారతీయ జనతా పార్టీలో మిగతా పార్టీలాగా సంపాదించుకునే అవకాశం ఉండదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఆయన భారతీయత మెరుగుపరుచుకునేది ఈ దేశం కోసం నేనేమైనా చేయాలని ఒక స్వార్థంతో భారతీయ జనతా పార్టీలో స్టేజీలో ఉన్న వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఇది నిజం. బయట వేరే పార్టీలో ఉండదు. ఆర్థికంగా సంపాదించుకునేకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. కానీ మన పార్టీలో అవకాశం లేదు. కేవలం దేశ సేవ కోసము మన ధర్మం కోసమే వాళ్ళు పాటుపడుతూ ఉంటారు. మిత్రులారా, ఇంతకుముందు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా మనం గెలిపించుకున్నాం. అంతకుముందు 2 సార్లు మున్సిపల్ చైర్మన్ కూడా గెలిపించుకున్న ఘనత నిజామాబాద్ బాగుంది. ఈరోజు ధన్పాల్ సూరన్న గారు మనందరి కోసం ఒకసారి ఇంతకుముందు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అంతకుముందు కూడా రాజకీయాల్లో ఉండి ప్రతిరోజు గుడికో బడికో ఏదో ఒక సేవ కార్యక్రమంలో జనంలో ఉంటాడు. ఆ పెద్ద మనిషి మన సేవా కార్యక్రమాలు చూసి మన కార్యకర్తలు కూడా తనకు ఈక్వల్ గా పోటీ పడి పనిచేసి ఈరోజు గెలిపించింది. అలాగే ఈ 5 ఏళ్ల పాటు కూడా మనం సూరన్నకు అండదండలుగా ఉండాలి. ఎందుకంటే ఎంతసేపు మనం అధికారంలో లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం కనుక మనని అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు మన ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఇది కామన్ గా జరిగింది. దయచేసి మిత్రులారా, మీరు అధైర్యపడకుండా ధన్పాలకు మీరందరూ సమన్వయం చేసుకుని మనమందరం పార్టీని ముందరికి తీసుకెళ్ళాం. మరొక విషయం, నాకు తెలిసి 2 నుంచి 3 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ రావచ్చు. ఈరోజు మన ధన్పాలన్న కోసం కార్యకర్తలు మనం ఎలా కష్టపడ్డామో అలాగే స్టేజ్లో ఉన్న పెద్దలందరూ ఎంత కష్టపడ్డారో తిరిగి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కష్టపడి మన ఎంపీ గారిని కూడా ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలా. ఇక్కడ కాషాయం జెండా పార్లమెంట్ లో కూడా తిరిగి ఎగేయాలని విన్నవించుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మిత్రులు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, మన ఆత్మీయ కార్యకర్తలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏదైతే అర్బన్ లో మనము ఈ యొక్క పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారిని గెలిపించుకున్నామంటే దీంట్లో ప్రతి ఒక్క కార్యకర్త యొక్క కృషి, పట్టుదల ఉంది. మరి దానితో పాటు మరి ఈ యొక్క
సీటు గెలవాలంటే పార్టీ కార్యకర్తల కృషి దీక్షతో పాటు మరి ఇక్కడ ఉన్న అభ్యర్థి మన ఎమ్మెల్యే గారు వారి వ్యక్తిగతమైనటువంటి సేవలు కానీ దానాలు కానీ ధర్మాలు కానీ పూజలు కానీ యజ్ఞాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఈ యొక్క అర్థంలో మనం చాలా రోజుల తర్వాత మనకు ఈ అర్థం పైన జెండా ఎగరవేస్తాం. అదేవిధంగా రానున్నటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మనం దగ్గర 40 సీట్ల వరకు మరి ఖచ్చితంగా గెలిచి మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే అవసరం ఉంది. మరి అదేవిధంగా మరి రానున్న రోజులలో మరి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరి దానిపైన కూడా దృష్టి పెట్టాలా. మరి ఫిరేజ్ మోదీకి సర్కార్, మరొకసారి మోదీ సర్కార్. మరి గతంలో 2 సీట్లున్న పార్టీ ఇలా 303 సీట్లకు ఎగబాటింది. మరి అదేవిధంగా మరి రానున్న రోజులలో 404 సీట్లతోటి మరి ఘన విజయంతో రానున్న రోజులలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరొకసారి మనం దేశానికి కూడా నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది. మరి పెద్దలు పల్లె గంగన్న గారు క్షమించాలా, వారి పేరు మర్చిపోయినా మరి తను జిల్లా రథసారథిగా 2 సార్లు జిల్లా రథసారథిగా ఉండి పార్టీని బ్రహ్మాండంగా నడిపించారు. మరి అదేవిధంగా మరి అటువంటి వాళ్ళ స్ఫూర్తితోటి పార్టీలో మరి కొందరికి అవకాశాలు వస్తాయి, కొందరికి రావు. ఎవరికి అవకాశం వచ్చినా రాకుండా మరి ఒకటి మొన్ననే మహనీయుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి అయింది. ఒక్కసారి ఆయన గుర్తు చేసుకోవడం, 50 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. 50 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. ఏ రోజు కూడా అధికార దానానికి పోలేదు. మరి అదేవిధంగా మనం కూడా ఆయన స్ఫూర్తితోటి మనం కూడా అందరం కూడా సుశిక్షులైన కార్యకర్తలుగా పార్టీని భుజాల మీద మోస్తూ మనం అధికారంలోకి రావడమే కాదు, మనల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కూడా మేలు చేసినప్పుడే మనం గెలిచినందుకు సార్థకత కూడా అని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై భారత్. పెంచుకోవడానికి మీ అందరి కష్టంతో శ్రమతో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసి ధన్పాల్ సూర్యనారాయణ గారికి శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు బసవ లక్ష్మీనరసాయి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరులు నేలం రాజు గారికి, కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ గారికి, మండలాధ్యక్షుడు వీరేందర్ గారికి, మండలాధ్యక్షుడు రాజు గారికి, మండలాధ్యక్షుడు మరియు కార్పొరేటర్ అయినటువంటి సుక్క మధు గారికి, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి, బుసాపూర్ అధికార ప్రతినిధి బుసాపూర్ శంకర్ గారికి, అదేవిధంగా బీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్ గారికి, కార్పొరేటర్ కాదు అలా మిసెస్ కార్పొరేటర్, అదేవిధంగా సోదరులు పార్లమెంటు యువమోర్చా కన్వీనర్ అయినటువంటి మంటు రాము గారికి, అదేవిధంగా యువమోర్చా జిల్లా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారికి, కైసర్ గారికి, మెట్టు విజయ్ గారికి, అదేవిధంగా మరో మండలాధ్యక్షుడు రోషన్ గారికి, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి నా భారతీయ జనటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు మనమందరం కృతజ్ఞత సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. మీరు తప్పకుండా రావాలని చెప్పేసి రాత్రి మన గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు రాత్రి ఫోన్ చేసినప్పుడు నేను పార్లమెంట్ సభ్యులు ఒక్కరు వారు ఈరోజు ఇక్కడికి రావాలని వారు చెప్తే వారు ఆల్రెడీ జగిత్యాల కోర్టుల సమావేశం ఉంది కాబట్టి నేను అక్కడ సమయం ఇచ్చిన వెళ్తానని చెప్పింది. సూర్యన్న ఒక విషయం చెప్పిండు, అన్న ఎంపీ గారు రావడం లేదు, మీరు తప్పకుండా రావాలని చెప్పిండు. నేను ఎన్నికల తర్వాత 4వ తేదీ ఎన్నికల తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత ఆ రోజు
కౌంటింగ్ అయిపోయిన తర్వాత 4th, 5th నుంచి కొంత థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను బయటికి రాలేదు. వచ్చినటువంటి మొట్టమొదటి సభ కూడా ఇదే. కాబట్టి ఒక్క విషయం, సూర్యులతోని మన భారతీయ జనతా పార్టీకి అనే మనకు ఏ రకంగా అనుబంధం ఏర్పడినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ ఒకసారి తెలియజేస్తాను. 2014లో ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికలు కొట్టాలన్నటువంటి సందర్భంలో నేను 2013లో ఇదే ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి 2013 నుంచి 2014 దాకా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ కమ్మరిపల్లి నుంచి మద్నూరు వరకు నిరంతరం పర్యటన చేస్తూ ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్న సందర్భంలో 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అప్పుడు మనకు శాసనసభ పక్ష నాయకుడిగా స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్తే ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో మన శాసనసభ్యుడిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనేటువంటి సందర్భంలో నేను జిల్లా అధ్యక్షుడిగా ఈ నిజామాబాద్ పట్టణానికి మరొక మంచి వ్యక్తిని తీసుకొచ్చుకుంటే బాగుంటుందనేటువంటి ఆలోచనతోని ఒక 4-5 రోజుల మంది నిరంతరం ఆలోచన చేస్తే ఒకసారి నేను భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కోసం నేను కాంట్రిబ్యూషన్ కోసం ప్రత్యక్షంగా దర్పరస్తున్న మీటింగ్లో విశ్వ పరిషత్ కానీ పరివార క్షేత్రంలో మీటింగ్లో కలుసుకున్నాం. కానీ ప్రత్యక్షంగా వారితోనే ఇంటరాక్ట్ అయినటువంటి విషయం నేను వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన ధర్మం గురించి కానీ ఆయన చేస్తున్నటువంటి సేవల గురించి కానీ నేను ఆ రోజు ప్రత్యక్షంగా తెలుసుకోవడం, ఆ సందర్భంలో మా మధ్య చర్చ వచ్చినప్పుడు అనేక పేర్లు వచ్చినాయి. ఆయన అయితే బాగుంటుంది, ఈయనైతే బాగుంటుంది. కానీ నేను వారికి తెలియకుండానే మేము ముఖ్యమైనటువంటి పెద్దలు పరిరక్షణ నుంచి పెద్దలు కానీ ఇంకా కొంతమంది నాకు సూర్యనారాయణ గారికి ఉన్నటువంటి మీడియేటర్స్ కానీ డాక్టర్ వెంకటరమణ గారు కానీ గీతారెడ్డి గంగారెడ్డి కానీ వాళ్ళకు మేము ప్రత్యక్షంగా పోయి ధన్పాల్ సూర్యనారాయణ గారిని మీరు ఒకసారి అడగండి, రాజకీయాల్లో రమ్మని చెప్పండి, వారికి వస్తే శాసనసభ్యుడిగా మనం అవకాశం ఇద్దాం, ఆయన వెళ్ళి ఒకసారి మాట్లాడండి నేను చెప్తే వాళ్ళు ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళి మాట్లాడిన తర్వాత ఒక వారం రోజులు టైం ఇవ్వమంటుంటూ ఒక వారం రోజులు టైం ఇచ్చిన తర్వాత చెప్తా అంటున్నాను. మళ్ళీ మేము సందిగ్ధంలో పడ్డాం, మళ్ళీ ఎవరిని చూద్దామన్నటువంటి ఆలోచన. అప్పటికి ఇంకో కొంతమంది పేర్లు పరిశీలన ఉన్నాయి. కానీ నేనైతే బాగుంటానటువంటి ఆలోచనతోనే మళ్ళీ వాళ్ళిద్దరిని మళ్ళీ రెండోసారి పంపిన తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం. 2014లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 26,600 ఓట్లు తెచ్చుకోవడం. ఆ తర్వాత 2018లో వారికి టికెట్ రాకపోవడం. టికెట్ రానటువంటి సందర్భంలో కూడా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉందనో మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలి. టికెట్ రాని సందర్భంలో వారు నేను ఎట్టి పరిస్థితుల్లో శాసనసభ్యుగా పోటీ చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ నిజామాబాద్ అర్బన్లోనే పోటీ చేస్తాననేటువంటి ఒక సంకల్పంలో ఉన్న సందర్భంలో రేపు విడ్రాల్స్ ఈ రోజు నైట్ నేను ఆ రోజు హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో 5 గంటలకు బయలుదేరి 5 గంటల నుంచి నా ఫోన్ మాట్లాడడం మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు సూర్యనారాయణ గారితో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ ఇంకా వారి మిత్రులతో కానీ మాట్లాడుతూనే ఉన్నాను. అన్న, మనం ఒక మంచి పార్టీలో ఉన్నాం, మీరు ఈ పార్టీని వ్యతిరేకంగా పోటీ చేసి పార్టీ మీకు టికెట్ ఇవ్వలేదు, ఏదో ఒక సందర్భంలో మీకు న్యాయం జరుగుతుంది, మీరు తొందరపడకండి, నేనున్నాను, నేను చెప్తున్నానని చెప్పేసి 5 గంటలకు హైదరాబాద్లో నా ఫోన్ స్టార్ట్ చేస్తే రాత్రి 10 గంటలకు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నా ఫోన్ ఆఫ్ కాకుండా అందరితో మాట్లాడడం. వారు నాకు ఒక విషయం చెప్పింది స్పష్టంగా, అన్న ఇంత చెప్తున్నారు నేను ఒప్పుకుంటాను, మన కిషన్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు వస్తే నేను విడ్రా అవుతానని చెప్పింది. నేను కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసిన, ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు, ఎన్నికల ప్రచారం నుండి నాకు ఇక్కడ వీలైతే ఇప్పుడు నేను రాలేను కదా అని అన్నారు. అన్న ఎట్టి పరిస్థితులు మీరు రావాల్సిందే, సూర్యనారాయణ నన్ను విడ్రా చేయాల్సిందే అని ఒక మంచి వ్యక్తి పార్టీ వదిలి 11 తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నేను మళ్ళీ ఆయన ఇంటి ల్యాండ్లైన్ నెంబర్ తీసుకొని 12 గంటలకు ఫోన్ చేసి మళ్ళీ ఆయనతో మాట్లాడి రాష్ట్ర ఇన్ఛార్జ్ గారితో కూడా మాట్లాడి వాళ్ళిద్దరిని ఉదయం 8 గంటలకు నిజామాబాద్ తీసుకొచ్చి 8 గంటలకే వాళ్ళు మళ్ళీ ప్రచారం పోవాలని చెప్పేసి ఉదయం 8 గంటలకు వచ్చి మేము ఒక దగ్గర అందరం కూర్చుని మాట్లాడితే ఆ రోజు సూర్యనారాయణ గారు కన్విన్స్ అయ్యి
ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడానికి చేసినటువంటి కృషి ఈ రోజు మనందరం ముందు వీళ్ళ సూర్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారనే విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాలి. ఆ రోజు కనుక ఒక చిన్న పొరపాటు నిర్ణయం తీసుకొని బయటకు పోయి ఉంటే చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఏ సమయంలోనైనా గుర్తింపు వస్తుంది. ఈ పార్టీలో భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ, పరివార క్షేత్రంలో పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ, ఈ పార్టీలో మాకు పదవులు వస్తాయి, మేము పైరవి చేసుకుంటాం, మేము పైసలు సంపాదిస్తున్నటువంటి ఆలోచనతో ఈ పార్టీలో మనం పనిచేయలేదు. ఒక సిద్ధాంతం కోసం, అనుకున్న లక్ష్యం కోసం, ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడాలన్నటువంటి ఒక సంకల్పంతోనే అనేక మంది కార్యకర్తలు మన రాజకీయ క్షేత్రంలో ఉండి పనిచేస్తుండొచ్చు. కానీ రాజకీయ క్షేత్రంలో లేనటువంటి అనేక మంది వాళ్ళ పనులు చేసుకుంటూ, వాళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం అనేక రకాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసేటటువంటి కార్యకర్తలు ఓన్లీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పనిచేయరు. భారతీయ జనతా పార్టీ గెలుపునిగా అనేకమైనటువంటి క్షేత్రాల, అనేకమైన సంస్థల కృషికి ఉండేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పనిచేయం. మనతో పాటు అనేక మంది వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండొచ్చు, వ్యాపారస్తులు అయి ఉండొచ్చు, ఇంకో రకంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉండొచ్చు, వాళ్ళు పరివార క్షేత్రంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది కూడా నిరంతరం భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో నిలబెట్టాలా. 2014 అంటే ముందు ఈ దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉండే, 2014 తర్వాత ఈ దేశంలో ఏ విధంగా పరిస్థితి మారింది. భారతీయ జనతా పార్టీ ఉంటేనే, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంటేనే ఈ దేశం సురక్షితంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, భద్రంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఒక ఆలోచన మొదలైంది. 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన మేనిఫెస్టోలో ఏ ఒక్క ఉచిత పథకాన్ని ఇస్తామని చెప్పలేదు, ఏ ఒక్క ఉచిత హామీ ఇస్తామని చెప్పలేదు. మనం చెప్పేది ఒకటే, ఈ దేశంలో మీరు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే మేము ఏదైతే చెప్తున్నామో మూల సిద్ధాంతమైనటువంటి రామ మందిర నిర్మాణం కానీ, 370 ఆర్టికల్ కానీ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ఈ దేశంలో అనేక మార్పులు తీసుకొస్తాం. ఈ దేశంలో పాడుపడినటువంటి చట్టాలు తొలగిస్తాం. ఈ దేశానికి ధర్మానికి పూర్వ వైభవం తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం తప్పితే ఏ రకమైనటువంటి ఉచిత హామీలు ఇచ్చి మనం అధికారం రాలేదు. ఇచ్చిన విధంగానే నరేంద్ర మోడీ గారికి అధికారానికి వచ్చిన తర్వాత ఈ దేశంలో సంపద సృష్టించి ఈ సంపదని పేద ప్రజలకు ఏ విధంగా అందించాలా, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవర్తించినటువంటి ఏకైక మానవతావాదాన్ని ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేయాలా, చిట్ట చివరి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు ఏ విధంగా అందించాలన్నటువంటి సంకల్పంతో నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల పైన జనం ఉంటే ఆ జనంలో 7 కోట్ల మందికి మాత్రమే ఈ దేశంలో బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. బ్యాంకులో ఖాతా తీసుకోవాలంటే ధన్బాద్ సూర్యనారాయణ గారిలో, బసవ లక్ష్మీనరసింహ గారిలో, కోతమిట లక్ష్మణ గారిలో రిఫరెన్స్ ఉంటేనే బ్యాంక్ ఖాతా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండే. కానీ 2014లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015 ఆగస్టు 15వ తారీఖు నాడు ఎర్రకోట నుండి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు, పేద ప్రజలు ఈ రోజు కూడా ఈ దేశ ఆర్థిక వ్యవస్థతోనే వాళ్ళకి సంబంధాలు లేవు, బ్యాంకులతో సంబంధాలు లేవు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే దేశ పౌరులు ₹1 చెల్లించకుండా, ₹1 డిపాజిట్ చేయకుండా జీరో బ్యాలెన్స్ తోని ఖాతా తెలుసుకోమంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు వరకు 42 కోట్ల మంది బ్యాంకులో జీరో బ్యాలెన్స్ ఖాతా తెలుసుకోవడం జరిగింది. ఆ జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో కోవిడ్ సమయంలో వాళ్ళకి ప్రత్యక్షంగా ఏ విధంగా ఆర్థిక సాయం అందింది, ఏ రకంగా ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందుతుంది పేద ప్రజలకు, అవన్నీ కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఈ దేశంలో అనేక మంది పేద ప్రజలు ఉన్నారు, ఇంకా దారిద్ర్య దిగువన ఉన్నారు, అనేక మంది పేద ప్రజలు రోజు పూట గడపడినటువంటి వ్యక్తులు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ కుటుంబ యజమాని ప్రమాదవశాత్తు కానీ ఇంకో రకంగానే ఏమైనా ఇబ్బంది జరిగితే గతంలో మనం చూసినాం. ఆపత్బంధు స్కీమ్ కింద గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఆపత్బంధు ఆ కుటుంబ యజమానికి ఏమైనా జరిగితే ఆపత్బంధు స్కీమ్ కింద ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ₹50,000 ఇస్తుండే. ఆ ₹50,000 కోసం ఆ కుటుంబం కానీ, వాళ్ళ పిల్లలు కానీ వైరాగ్యాల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, పత్రికా రిపోర్టుల చుట్టూ తిరిగి వేసారిన తర్వాత
ఆ ప్రభుత్వ అధికారులు 50,000 నుంచి కనీసం 20 సంతాలనేటువంటి సంకల్పంతో ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి ఏ యువకుడైనా సరే 70 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఈ దేశ పౌరులందరూ కూడా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన చేసుకోండి. మీరు ఎక్కువ ఏం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. నామినల్గా మీరు ఒక ఛాయ్ ఖర్చు 12 రూపాయలు పెట్టి మీరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన తీసుకుంటే మీరేమైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది జరిగితే 2 లక్షల ప్రమాద బీమా ఇచ్చి ప్రపంచంలోనే అతి తక్కువ ప్రీమియంతోనే 2 లక్షల ప్రమాద బీమా ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా 330 రూపాయలకి జీవిత బీమా. ఈ దేశంలో ఆడపిల్లల సంఖ్య రోజు తగ్గిపోతామని వాళ్ళందరినీ కూడా మనం ఆడపిల్లని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి సుకన్య సమృద్ధి యోజన అనేకమైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చిన మోడీ గారు. మనం ఏదైతే చెప్తామో ఆ స్కీమ్స్ అన్ని దేశంలో ఇంప్లిమెంటేషన్ చేసినాం. కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేస్తే ఈ దేశంలో ఒక వర్గం ఎక్కువైపోయింది. వాళ్ళు ఏదో చేస్తారు, ఈ దేశంలో భూకంపం వస్తుంది, కాశ్మీర్లో రక్తపాతం జరుగుతుందని చెప్పిండు. కానీ శిక్షణ నాయకుడు, దమ్మున్న నాయకుడు, ధైర్యమైన నాయకుడు ఉంటే కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేస్తే చిన్న గోరు కూడా భారతదేశం ఎవరికి కూడా దెబ్బలు లేకుండా 370 ఆర్టికల్ తొలగించినటువంటి శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఈ దేశంలో రామ మందిర నిర్మాణం చేస్తామని చెప్పినాం. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది రామ మందిర నిర్మాణం సాధ్యం కాదు, అది ఐకదా పోవాలన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గత మాజీ పార్లమెంట్ సభ్యులు అనేక రకాలుగా ఆరాధన వెళ్ళి అది ఆమెనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలు చెప్పినటువంటి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినారు. కానీ వాళ్ళంతా మాట్లాడి తప్పు. భారతీయ జనతా పార్టీ ఏది చెప్తుందో అది చేసి చూపిస్తున్నటువంటి దానికి నిదర్శనం 1991లో రామచంద్రులకు పూజలు చేసినటువంటి కార్యక్రమాలు వీళ్ళే. అదేవిధంగా రామ మందిర నిర్మాణం కోసం 2020లో మళ్ళీ నిరుసేకరణ చేసినటువంటి కార్యక్రమాలు కూడా వీలైనటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. 2024 జనవరి 22వ తేదీన ఈ దేశంలో ఏ లక్ష్యం కోసం అయితే అనేక మంది ప్రాణత్యాగం చేసిందో రామ మందిర నిర్మాణం అని, ఆ రామ మందిరాన్ని ఒక భవ్యమైనటువంటి మందిరంగా నిర్మాణం చేసి 2024 జనవరి 22వ తేదీన దేశ ప్రధాని చేతుల మీదుగా మనం ఆ రోజు పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు దేశంలో ఏ రకమైనటువంటి అది చేస్తుంది. ఈ దేశంలో ప్రజలందరూ కూడా 2014లో మనకు 282 సీట్లు ఇస్తే మనం చేసినటువంటి పర్ఫార్మెన్స్, మనం చేసినటువంటి పనిని చూసినటువంటి ఆ ఇదే ప్రజలు మళ్ళీ 2019లో వాళ్ళ ముందుకెళ్తే మన ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి 303 సీట్లు ఇచ్చి మళ్ళీ రెండోసారి అధికారం తీసుకొచ్చింది. అదేవిధంగా మళ్ళీ 2019లో అధికారం ఇస్తే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినామో ఇవాళ ప్రపంచంలో భారతదేశం అంటే భారతీయులు అంటే ప్రపంచంలో ఏ రకమైనటువంటి గౌరవం పెరిగిందో మనం అందరం చూస్తా ఉన్నాం. ఇలా ప్రపంచ నాయకుడిగా ప్రపంచంలో భారతదేశం అంటే ప్రపంచ దేశాలు ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉండినా ఈ రోజు ప్రపంచంలోనే ఏ సంస్థ సర్వే చేసినా ఎవరు సర్వే చేసినా ప్రపంచ నాయకులు ఎవరంటే 78% ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ విశ్వ నాయకుడు నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. రేపు 2024లో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు కూడా నరేంద్ర మోడీ గారు, మొన్న నేను మా న్యాయకారులు పిలిస్తే అక్కడికి హనుమాన్ టెంపుల్కి వెళ్ళినాం. స్వామీజీ ఆశీర్వాదం తీసుకోమని వెళ్ళినాం. అక్కడికి స్వామీజీ దగ్గరికి వెళ్తే స్వామీజీ మేమేం మాట్లాడలేదు, ఏం నడుస్తుందని అడిగింది. ఏం లేదు సార్, మేము చెప్పి పార్లమెంట్ ప్రిపరేషన్లో ఉన్నామని అన్నాం. మీరేం ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఈ దేశ ప్రజలంతా నిర్ణయించుకున్నాడు, మోడీ ఉంటేనే ఈ దేశం ఉంటుంది, మోడీ ఉంటేనే ఈ దేశం భవిష్యత్తు ఉంటుంది, మీరు 303 సీట్లు కాదు 350 సీట్లు వస్తాయి పోనీ అని చెప్పిండు. ఆ రకమైనటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది, ఆ రకమైనటువంటి విశ్వాసం మన దేశంలో ఉంది. నరేంద్ర మోడీ గారి పట్ల ఈ దేశంలో విశ్వాసం ఉంది. ఈ దేశం బాగుండాలన్నా, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ దేశం సురక్షితంగా ఉండాలన్నా, సుభిక్షంగా ఉండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా నరేంద్ర మోడీ గారు ఉంటేనే దేశం బాగుందనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచనతోనే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకుందాం. ఎన్నికైనటువంటి సూర్యనారాయణ గారికి పనిచేసినటువంటి మీ అందరికీ కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తూ, అదేవిధంగా సూర్యనారాయణ గారు కూడా మీ ఆకాంక్షలకు అనుగుణంగా, మీ ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉంది. అన్నా అంటే నేను ఉన్నా అనే విధంగా ఆయన వివరిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ
నిజామాబాద్ పట్టణాన్ని ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా, అదేవిధంగా ఆయన కూడా ఒక మంచి శాసనసభ్యుడిగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. చేస్తున్న కొత్తగా లక్ష్మణ గారికి, అదేవిధంగా మన గౌరవనీయులైన మన నిజామాబాద్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, రాష్ట్ర కార్యదర్శి పెద్దలు పల్లె గంగారెడ్డి గారికి, న్యాలం రాజు గారికి, శంకర్ గారికి, అదేవిధంగా నాగోల లక్ష్మీనారాయణ గారికి, కార్పొరేటర్లకు, మోర్చాల అధ్యక్షులకు, మండలాధ్యక్షులకు, మహిళలకు, బూత్ స్థాయి నుంచి బూత్ కమిటీ సభ్యులకు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలకు, సహకరించిన కార్పొరేటర్ అందరికీ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా నిజామాబాద్ లో ఒక పండుగ వాతావరణం నిలబడ్డది. మన నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా మన ధన్పాల్ సూర్యనారాయణ గారు ఎన్నుకోవడం నిజంగా భారతీయ జనతా పార్టీకి ఒక గొప్ప గర్వకారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారి గెలుపు కొరకు బూత్ స్థాయి కార్యకర్తలు, శక్తి కేంద్రం కార్యకర్తలు, జిల్లా పదాధికారులు, మండల పదాధికారులు, రాష్ట్ర పదాధికారులే కాకుండా కుల సంఘాలు, అదేవిధంగా ఎన్జిఓస్, ఉద్యోగ సంఘాలు, ప్రతి ఒక్క కుల సంఘాలు కూడా ఈరోజు పనిచేయడం జరిగింది. అదేవిధంగా రైతు సంఘాలు పనిచేయడం జరిగింది, మోర్చాలు పనిచేయడం జరిగింది. నిజామాబాద్ లో ఉన్న ప్రతి హిందూ బంధువు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుపులో పాత్ర వహించింది. కాబట్టి వారందరికీ కూడా నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు తెలుసు, పెద్దలు మన శాసనసభ్యులు పూర్తి స్థాయిలో నాకు ధర్మకర్త. నిజామాబాద్ లో ధర్మకర్తగా పెద్ద పేరు గడిచిన వ్యక్తి అంటే ఈరోజు ధన్పాల్ సూర్యనారాయణ గారు అని చెప్పి కూడా నిజామాబాద్ అంతా కూడా చూస్తుంది. అదేవిధంగా వారు పార్టీలో చురుగ్గా పాల్గొంటూ అన్ని కార్యక్రమాల్లో ఉంటూ ఈరోజు శాసనసభ సభ్యులుగా ఎదగడం నిజంగా భారతీయ జనతా పార్టీకి చాలా గర్వకారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారికి అర్బన్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నో సమస్యలు మన పూర్తి స్థాయిలో మనం ఏదైతే ప్రతి ఇంటింటికి గల్లి వెళ్ళడం జరిగిందో, బస్తి వెళ్ళడే రేషన్ కార్డుల సమస్య ఉన్నది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని సమస్య ఉన్నది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉన్నది. అదేవిధంగా మనకు మాస్టర్ ప్లాన్ సమస్య కూడా ఉన్నది. మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు కూడా ఫైనల్ కంప్లీట్ కాలేదు. న్యాయంగా నిజామాబాద్ లో మాస్టర్ ప్లాన్ కంప్లీట్ కావాలంటే 1974 లో ఉన్న మాస్టర్ ప్లాన్ 1994 లో 20 సంవత్సరాలు సర్వేస్ కావాల్సి ఉంది. అది 20 సంవత్సరాలు కాదు కదా, 40 సంవత్సరాలు అయింది, ఈరోజు 50 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా ఆ మాస్టర్ ప్లాన్ కూడా కంప్లీట్ కాలేదంటే గత ప్రభుత్వాలు ఎంత దుర్మార్గంగా పరిపాలన చేసిందో మీ అందరికీ తెలుసు. పూర్తిగా అవినీతి పాలన సాగించడం జరిగింది. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రెండు ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ పూర్తిగా అవినీతిలో కోరుకుపోయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని ఇప్పటి వరకు కూడా కంప్లీట్ చేయని పరిస్థితిలో ఈరోజు నిజామాబాద్ పట్టణం ఉంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ కట్టి కూడా ఈరోజు శిథిలావస్థకు చేరుతున్నాయి, కానీ డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుంటే. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమైన తర్వాత, టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ టేకప్ చేసేసి ఇప్పుడు ఓన్లీ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ 10 సంవత్సరాలలో డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ పెట్టేసేసి నిజామాబాద్ లో రింగ్ రోడ్ లేకుండా, బైపాస్ రోడ్ కంప్లీట్ లేకుండా, అదేవిధంగా ఏదైతే జోనింగ్ సెక్షన్ ఉందో ఆ జోనింగ్ సరిగ్గా లేకుండా మాస్టర్ ప్లాన్ ఇన్కంప్లీట్ గా వచ్చి ఆ ఇన్కంప్లీట్ మాస్టర్ ప్లాన్ నే ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. సో ఇవన్నీ కూడా సమస్యల వలయంలో ఉన్నాయి హిందువులు. కాబట్టి నేను నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా వారికి రిక్వెస్ట్ చేస్తున్నదంటే, ప్రజల సమస్యలను కూడా మీరు ఏ విధంగా ధర్మకర్తగా మీరు పేరు తెచ్చుకోవడం జరిగిందో, అదేవిధంగా నిజామాబాద్ లో ఉన్న సమస్యల గురించి, మన కార్యకర్తల సమస్యలు కానీ, ప్రజల సమస్యలు కానీ, నిజామాబాద్ పట్టణం యొక్క పబ్లిక్ సమస్యలు ప్రతి ఒక్కటి కూడా మీరు వింటూ వాటిని పరిష్కరించే దిశగా మీరు పాటుపడాలని చెప్పి, దానికి భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేమందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా మనకు ఒకటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పింది, మనకు పేద ప్రజలు ఇంపార్టెంట్, రైతులు ఇంపార్టెంట్,
నారీ శక్తి ఇంపార్టెంట్, యువశక్తి ఇంపార్టెంట్. ఈ నాలుగు మీద మనం ధ్యానం చేసేసి ఈ 4 సెక్షన్లను మనం ఫోకస్ చేసి వాళ్ళ సంక్షేమం కొరకు మనం పాటుపడితే తప్పకుండా మనం అధికారంలోకి వస్తామని చెప్పి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఒకటే మనం పెట్టుకోవాలా, యువశక్తి, యువకులకు మనం ప్రోత్సాహం ఇవ్వాలా, యువకుల పనులు మనం చేసి పెట్టాలా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అవినీతి లేకుండా భారతదేశంలో పరిపాలన సాగిస్తున్నది. గత 10 సంవత్సరాలు ప్రపంచంలోనే ఒక అవినీతి లేని పాలన సాగిస్తున్నదంటే ఒక భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అని చెప్పి కూడా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ఆఫీసులో కూడా అవినీతి లేకుండా పూర్తిగా పాలన సాగించే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అదే పాటలో పయనిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి విజయోత్సవ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండ లక్ష్మణ్ గారికి వేదిక నుంచి రావడానికి విజయోత్సవ కృతజ్ఞత ఆత్మీయ సమ్మేళనం. ఈ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్న ప్రధాన కార్యదర్శి పొద్దంకర్ లక్ష్మణ్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షులు దక్షిణాచార్య గారికి, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు ఎల్ లక్ష్మణ్ గారికి, న్యాలం రాజు గారికి, గడ్డం రాజు గారికి, వీరేందర్ గారికి, మల్లేష్ యాదవ్ గారికి, స్వామి యాదవ్ గారికి, కైదర్ గారికి, విజయ్ గారికి, రోషన్ గారికి, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇందూరు గడ్డపై కాషాయం జెండా ఎగిరేయాలని ఒక లక్ష్యంతో ఆర్నిచని శ్రమించి ధన్పాల్ సూర్య గెలుపు నా గెలుపుగా భావించి భారతీయ జనతా పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన నా కార్యకర్త బంధువులందరికీ కూడా నేను తలవంచి నమస్కరిస్తా ఉన్నాను. నిజానికి ఈ విజయం సాధారణ విజయం కాదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ తన పూర్తి సమయాన్ని వెచ్చించి పార్టీ గెలుపు కృషి చేయడం కారణంగానే ఇది సాధ్యమైంది. వారి పనులు, వారి కార్యక్రమాలన్నీ కూడా ఒక నెల రోజుల పాటు పక్కన పెట్టుకొని తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలన్న లక్ష్యంతో కృషి చేస్తే మీ అందరికీ గెలిపోయిందని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే దాంతోపాటు ఇందూరు నగర ప్రజలు మన పైన పూర్తి విశ్వాసంతో విజయవంతంగా దిశకు చేర్చిన ఇందూరు నగర ప్రజలు కూడా ఈ సభా వేదికగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే నా రాజకీయ ప్రదేశము, నా కష్టకాల సేవలు పెద్దలు పల్లె రంగారెడ్డి గారు పూర్తిగా వివరించడం జరిగింది. నేను ఎలక్షన్లో ఏదైతే ప్రచారంలో నేను ఇచ్చిన హామీలకు తప్పకుండా కట్టుబడి రాబోయే 5 సంవత్సరాలు ఇందూరు నియోజకవర్గ ప్రజలకు ఒక సేవకుడిగా పనిచేసి వారి రుణం తీర్చుకుంటామని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టిందో తప్పకుండా
ఇల్లు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ, అదేవిధంగా జాబ్లు కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ, పెన్షన్ కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ అన్నీ కూడా నియోజకవర్గం ప్రజలకు చేర్చే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు చేసే విధంగా మనమందరం కూడా పనిచేయాలని సభాగతిక ద్వారా అందరూ కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కనీవి జరిగిన రీతిలో విజయం సాధించి పెట్టిన హిందువులు ఈ గడ్డ పైన భవిష్యత్తులో ఇక, ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మనకి హిందూ గడ్డ మీద మనం విజయం సాధించినాం. భవిష్యత్తులో ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఏ ఎలక్షన్ వచ్చినా కానీ కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎలక్షన్. ఇప్పుడు మనకు వచ్చిన 75,000 ఓట్లు. మనమందరం కూడా కష్టపడి శ్రమించి పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లు మనం రాబట్టాలని మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే 75,000 ఓట్లు వచ్చినాయో మనం ఒక గోల్ పెట్టుకుందాం. 1,00,000 ఓట్లు మనం అర్బన్ నుంచి తప్పకుండా పార్లమెంట్లో మనం ఆ దిశగా మనము ముందుకు వెళ్ళాలని మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆ తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ కార్పొరేషన్లో మనం కొద్ది సీట్లతోటి 4 సీట్లతోటి మనము కార్పొరేషన్ పీఠము కోల్పోవడం జరిగింది. తప్పకుండా ఈసారి మన టార్గెట్ 30-40 సీట్లు. ఇవన్నీ చేయాలంటే ఏ ఒక్క గన్మాల్ సున్నంతుడు కాదు, అందరం కూడా ఈ వచ్చిన అవకాశాన్ని మనము వదలకుండా ఇక భవిష్యత్తులో హిందూ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ తప్ప ఏ పార్టీకి అవకాశం లేకుండా అన్ని ఎలక్షన్లలో మనమే గెలుపొందాలని మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఏ రోజైనా హిందూ అంటే బీజేపీ తప్ప వాళ్ళ ఆశలు వదులుతున్నాను. అది మన లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో పెద్దలతో పాటు కింది స్థాయి కార్యకర్తలకు మరియు మహిళా సోదరుల వల్ల అందరినీ కలిసికట్టుగా అందరినీ కలుపుకుంటూ భవిష్యత్తులో అన్ని ఎలక్షన్ల విజయపథం వైపు మీకు తోడుగా అండగా ఉంటానని తెలియజేస్తూ, ధన్పాల్ చూడన్న అంటే మీరందరూ కూడా ధన్పాల్ చూడన్న నా మనిషి, ధన్పాల్ చూడన్న గెలిస్తే నేను గెలిచినా అనే విధంగా మీరు ఏదైతే మీరు మనసు పెట్టి మీరు అనుకుంటా ఉన్నారో తప్పకుండా నా కార్యకర్తలని కింది స్థాయి కార్యకర్తల వరకు నా గుండె పెట్టుకొని వారికి కైకష్టాల్లో నేను పాల్పంచుకుంటానని తెలియజేస్తాను. నేను స్థానికంగా అన్ని వేళల అందరికీ అందుబాటులో ఉంటూ ఏ సమస్య చిన్న సమస్య వచ్చినా నా సమస్యగా స్వీకరించి మీ కైకష్టాలతో పాటు పార్టీ అభివృద్ధికి, మన గోల్ పార్టీ అభివృద్ధి అవన్నీ కూడా మనమందరం కలిసికట్టి ముందుకు సాగాలని, ఏదైతే హిందూ నియోజకవర్గం విధంగా చాలా సమస్యలు వలన ఇక్కడ ఉన్న 53 డివిజన్లు, మొత్తం 53 డివిజన్లు ఎక్కడికి వెళ్ళినా కానీ రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు, వాటర్ సమస్య. ఇక నగర అభివృద్ధి అంటే 100 కోట్లు ఖర్చు పెట్టి మెయిన్ రోడ్డు డివైడర్లు తప్ప వేరే రోడ్లలో అసలు అభివృద్ధి అనేది మనకు కనిపించదు. దాంతోపాటు ఏదైతే అతి ముఖ్యమైన అంశం ఆవాస్ యోజన కింద ఇండ్లు
ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఉంది. కానీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్లని 9 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ ఇండ్ల నిర్మాణం ఇప్పటికి కూడా కాకపోవడము, దాంతోపాటు ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాకపోవడం అనేది నిజంగా గత ప్రభుత్వం భయపడలేదు. ఇప్పుడు ఇందూరు నగరంలో వేలాది మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా ఇల్లు లేని ప్రతి మహిళకు నేను ఇప్పిస్తానని ఈ సభాపతిగా అందరూ తెలియజేస్తా ఉన్నా. ఇక మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల దృష్టిని నిజంగా ఇక క్లాస్ రూమ్ల పరిస్థితి ఘోరాతి ఘోరం. ఏదైతే నేను ఎలక్షన్ల ముందే చెప్పడం జరిగింది, నాకు శాసనసభ్యుడిగా వచ్చే సాగని ఏదైతే నేను పేద విద్యార్థుల చదువుకొని నేను ముందే ప్రకటించడం జరిగింది వాళ్ళ విద్య కోసము. దాంతో పాటు తప్పకుండా నా ఛానల్ని పేద విద్యార్థుల చదువు కోసం ఉపయోగిస్తా. ఆ తర్వాత ఏవైతే ప్రభుత్వ పాఠశాలల దృష్టి ఉందో ఇక్కడ నిజామాబాద్లోని ఎన్ఆర్ఐలు మరియు కార్పొరేటర్లు మరియు ధనిక వర్గంతో దాంట్లో నేను భాగస్వామమై ఈ ప్రభుత్వ పాఠశాలల డెవలప్మెంట్ కోసము కమిటీ వేసి ప్రభుత్వ పాఠశాలల డెవలప్మెంట్ కోసం పనిచేస్తా కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక పేదలకు కావాల్సింది ఆవాస్ యోజన కింద ఇల్లు, విద్య. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ మనం చదివించే పరిస్థితి ఉండదు. అదేవిధంగా వైద్యం గత ప్రభుత్వము ఏదైతే నిమ్స్ హాస్పిటల్ లేదా వీరికి ఒక చిన్న హాస్పిటల్ ఇవన్నీ గొప్పని చెప్పి ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కూడా జిల్లాలోని అతిపెద్ద సివిల్ హాస్పిటల్లో అనేక సమస్యలు, మంచి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి సివిల్ హాస్పిటల్ డెవలప్మెంట్ గురించి నేను ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టాలని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా భగవంతుడు నాకు ఇప్పటి వరకు నేను ఇచ్చిన మాట ఎక్కడ కూడా నేను తప్పలేదు. ఇప్పుడు సభా వేదికగా మీకు ఇస్తున్న ఇవన్నీ హామీలు కూడా రాబోయే 5 సంవత్సరాలు నిరంతరంగా కష్టపడి శ్రమించి నా కార్యకర్తలు మీ శ్రమకు తగ్గట్టు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసి మరి రుణం తీర్చుకుంటారని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ధన్పాల్ సూరన్న ఇప్పటి వరకు ఎట్లున్నాడో మీ అందరికీ తెలుసు. ఇక ముందు అట్లనే ఉంటాడు. ఏదైతే నేను సుమారు ఊహ తెచ్చినప్పటి నుంచి కూడా ఆ తర్వాత 28 సంవత్సరాలు విశ్వ హిందూ పరిషత్ ఒక హిందూ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ నరేంద్ర మోడీ గారి ఆశయాలు వారి అభిమానిగా బీజేపీలోకి రావడము, దీంట్లో నాకు ఎమ్మెల్యేల అవకాశం రావడము, మీ అందరి ఆశీర్వాదంతో గెలిచినందుకు మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ గత సుమారు 40 సంవత్సరాల దేవాలయం కానీ హిందూ ధర్మం కోసం కానీ ఏదైతే నేను 40 సంవత్సరాల నుండి నేను పనిచేస్తూ ఉన్నానో భవిష్యత్తులో నా చివరి రోజు వరకు కూడా హిందుత్వం కోసం పనిచేస్తాను మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ సెక్యులర్ పార్టీ. నేను హిందుత్వంతో పనిచేస్తే ఇతర మతస్థులకు ఇచ్చబట్టడానికి కాదు, తప్పకుండా వారికి కూడా ఒక పార్టీ ఎమ్మెల్యేగా అన్ని వర్గాల ప్రజలు కలుపుకుంటూ అన్ని మతాల ప్రజలు కలుపుకుంటూ భవిష్యత్తులో హిందువులు అంటే హిందువులు అర్పణ అంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకో పార్టీకి అవకాశం లేకుండా మీ అందరి సహకారంతో నేను పనిచేస్తానని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్
చెప్పింది ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు భావించి అన్నగారు ఏ మాట ఇచ్చిండో దాని ప్రకారం ప్రతి ఒక్క సమస్యను మనం పరిష్కరించాలి. బాబు విజయ్ ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరు భోజనం చేయాల్సిందిగా కోరుచున్నాం. Thank you.